జ్యోతిష్య అభిలాషులకి నా శుభాభివందనాలు. ఈరోజు మనం జ్యోతిష్యంలో ముఖ్యంగా త్రిజ్యేష్ఠ విషయం. త్రిజ్యేష్ఠ అంటే సర్వార్థ చంద్రిక ప్రథమ భాగము రాసినటువంటి బ్రహ్మశ్రీ ముల్లపూడి లీలాకృష్ణమూర్తి గారి సర్వార్థ చంద్రిక మొదటి భాగము 76వ పేజీలో నిన్న రాజమండ్రి నుంచి ఒక పెద్ద ఆయన అంటే సీనియర్ సిటిజన్ నాకు ఫోన్ చేసి అడిగారు, త్రిజ్యేష్ఠ దోషము ఉంది అని. ఆయన ఎవరైతే ఈయన జ్యోతిష్యం కోసం వెళ్ళారో ఆయన చెప్పాడంట, త్రిజ్యేష్ఠ దోషం ఉంది వద్దు అని, భకూట దోషం కూడా ఉంది అని చెప్పాడు. మీరు చెప్పండి సార్, నన్ను వివాహం చేసుకోమంటారా అంటే అది ఏంది అడిగితే నేను చెప్పాను, త్రిజ్యేష్ఠ అంటే ఇంటికి అంటే అబ్బాయి జ్యేష్ఠుడు అంటే మొదటి సంతానం అయ్యాడు అనుకోండి, లేదు వధువు ఆ ఇంటిలో మొదటి సంతానం జ్యేష్ఠ సంతానం, వరుడు ఆ ఇంటిలో జ్యేష్ఠ సంతానం అయ్యారు అంటే జ్యేష్ఠ మాసంలో జ్యేష్ఠ నక్షత్రంలో వాళ్ళు పుట్టిన జ్యేష్ఠ నక్షత్రం వచ్చినప్పుడు జ్యేష్ఠ మాసం అప్పుడు వివాహాలు చేయకూడదు అని రాశారు. కానీ దాని అర్థం ఏంటంటే చూద్దాం. ఏ విధంగానైనా 76 పేజీలు రాసింది. కన్యావరులకు, కన్యకి వరుడికి, వరుడు అంటే పెళ్ళికొడుకు, 3 జ్యేష్ఠ శబ్దాలు త్రిజ్యేష్ఠమను దోషముగా గ్రహింపబడుచున్నది. 3 జ్యేష్ఠ శబ్దాలు కూడినేని వచ్చాయనుకోండి, అది దోషంగా త్రిజ్యేష్ఠ దోషంగా చూస్తున్నారు. అన్నదమ్ముల్లో జ్యేష్ఠుడైతే అంటే అన్నదమ్ములు ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు, వాళ్ళు జ్యేష్ఠుడయ్యాడు. అక్క చెల్లెళ్ళు అంటే సిస్టర్స్లో అక్క చెల్లెల్లో జ్యేష్ఠురాలికి జ్యేష్ఠ మాసమునందు వివాహము కూడదు. జ్యేష్ఠ మాసం అంటే జ్యేష్ఠ మాసం ఒక్కోసారి వివాహాలు జ్యేష్ఠ మాసంలో చూస్తూ ఉంటారు. అంటే వాళ్ళిద్దరిలో అబ్బాయి సైడ్ అబ్బాయి పెద్దోడు అవుతున్నాడు జ్యేష్ఠుడు, అమ్మాయి సైడ్ వధువు సైడ్ పెద్దదవుతుంది, అప్పుడు జ్యేష్ఠ మాసం. అంటే అబ్బాయి సైడు వరుడు సైడ్లో జ్యేష్ఠుడు పెద్దోడు అవుతున్నాడు, వధువు సైడ్ తన జ్యేష్ఠురాలు అవుతుంది, 2 జ్యేష్ఠ మాసం వచ్చింది, 3 అయినాయి. ఓకే, వివాహం కూడదన్నారు. జ్యేష్ఠ మాసం అందైనను జ్యేష్ఠ నక్షత్రం అందైనను పుట్టిన కన్యావరులకు, ఒకవేళ జ్యేష్ఠ మాసంలో పుట్టారు లేదా జ్యేష్ఠ నక్షత్రంలో పుట్టారు, కన్యావరులకు పుట్టిన కన్యావరులకును జ్యేష్ఠ మాసమందు చేరారు. అంటే ఇంటికి అబ్బాయి జ్యేష్ఠ అయ్యారు, పుట్టింది వాళ్ళు జ్యేష్ఠ మాసంలో పుట్టారు, జ్యేష్ఠ నక్షత్రంలో పుట్టిన కన్యావరులు, కన్య అయినా వరుడైనా జ్యేష్ఠ మాసమందు చేరారు. అంటే అప్పటికేమవుతుంది, ఒకవేళ ఇంటికి అబ్బాయి జ్యేష్ఠ ఇంటికి పెద్దోడు, జ్యేష్ఠ మాసంలో పెళ్ళి, లేదు జ్యేష్ఠ నక్షత్రంలో అతను పుట్టింది జ్యేష్ఠ నక్షత్రం అయింది అంటే అతని జన్మ నక్షత్రం, లేదా అతను పుట్టింది జ్యేష్ఠ మాసం, అప్పటికేమైంది అతని ఇంటికి పెద్ద అంటే జ్యేష్ఠ మాసంలో పుట్టున్నాడు అతను, 2 జ్యేష్ఠలైంది. ఇప్పుడు మనం జ్యేష్ఠ మాసంలో చేయకూడదు, జ్యేష్ఠ నక్షత్రంలో చేయకూడదు. ఎందుకంటే జ్యేష్ఠ నక్షత్రంలో చేస్తే 3 జ్యేష్ఠలు అవుతాయి, అంటే జ్యేష్ఠ మాసం ఉంది. ఎందుకంటే ఆల్రెడీ అతనికి బై బర్త్ వచ్చింది. ఒకటి బై బర్త్ ఏమొచ్చింది, ఇంటికి జ్యేష్ఠ పెద్దోడు జ్యేష్ఠ మాసంలో పుట్టాడు, 2 జ్యేష్ఠలు అతను బై బర్త్ వచ్చాయి పుట్టుకతోటి. ఇప్పుడు మనం జ్యేష్ఠ మాసంలో చేస్తే 3వ జ్యేష్ఠ అవుద్ది, లేదు జ్యేష్ఠ నక్షత్రంలో చేస్తే 3వ జ్యేష్ఠ అవుతుంది. సో వీళ్ళు ఏంటంటే ఒక జ్యేష్ఠ అయితే ఓకే అంటున్నారు, 2 జ్యేష్ఠలు అయితే మధ్యము, కొంతమంది అయితే ఇందులో భేదాభిప్రాయాలు ఉన్నాయి. కానీ ఇలా ఒకవేళ అయినా కూడా అది ఒక కారణము, అందువల్ల వివాహము ఆపటము అనేది కుదరదు. ఎందుకంటే అది ఒక కారణము. నేనేం చెప్పాను, వివాహాలకి ఆయన ఫోన్ చేసి రాజమండ్రి నుంచి, సార్ ఇట్లా త్రిజ్యేష్ఠ దోషం ఉందని చెప్పారు, బకోట దోషం ఉందని చెప్పారు, మీరు చెప్పండి వివాహం చేసుకోమంటారా అంటే, నేను అది ఒక కారణం కదండి, దాని గురించి మీరెందుకు ఆలోచిస్తున్నారు,
ఇప్పుడు ఇద్దరి చాటుల్లో చూడండి, ఎన్నో ఎన్నో సమస్యలు ఉండాలి ఆ చాటులో, ఎన్నో మైనస్లు ఉండాలి. ఈ వివాహం వద్దు అనటానికి ఎన్నో కారణాలు ఉండాలి. అంతేగాని త్రిజ్యేష్ఠ దోషం అని ఒక కారణం. అంటే నేను మొదటి నుంచి చెప్తున్నది ఏంటి మీకు, మిమ్మల్ని ఇంతకుముందు నేను అనుకునేవాడిని ఎలిక పిల్లి చెట్టి సింపుల్గా జడగొడతారంటే ఇంకొంచెం అడ్వాన్స్గా వెళ్తున్నారు వీళ్ళు. నేను కొత్త కొత్తవి వస్తున్నాయి నా దగ్గరికి కారణాలు. మొన్న ఒక కారణం వచ్చింది, ఏంటిదని చెప్పాను, ఏక రాశి అయింది, ఏక నక్షత్రం అయింది అనేసి వద్దన్నారు. అంటే ఇది కొత్తగా త్రిజ్యేష్ఠ దోషం. అంటే అబ్బాయి ఇంట్లో పెద్దోడు, అంటే అన్నదమ్ముల్లో జ్యేష్ఠుడు, అంటే పుట్టాడు అతను అన్నదమ్ముల్లో జ్యేష్ఠుడిగా పుట్టాడు. అక్కా చెల్లెల్లో ఆమె జ్యేష్ఠురాలు. అప్పుడు వీళ్ళిద్దరికి జ్యేష్ఠ మాసంలో కూడదు, జ్యేష్ఠ మాసం నందు వివాహం. అంటే ఇంటికి పెద్దోడు అబ్బాయి, అమ్మాయి ఇంటికి, ఇద్దరు రెండు జ్యేష్ఠులైనవి. ఇప్పుడు జ్యేష్ఠ మాసంలో పెళ్ళి, వివాహం చేయకూడదు. కాకపోతే మనం ఏంది జ్యేష్ఠ మాసం తప్పించి ఇంకో మాసంలో చేసుకుంటాం. కానీ జన్మత వీళ్ళు జ్యేష్ఠ మాసంలో పుట్టారు, లేకపోతే జ్యేష్ఠ నక్షత్రంలో పుట్టారు అనుకోండి, అప్పటికేంది వాళ్ళకి ఇంటికి జ్యేష్ఠ మాసంలో అబ్బాయి పుట్టాడు, లేకపోతే అమ్మాయి జ్యేష్ఠ నక్షత్రంలో పుట్టింది అంటే ఆ కన్యావరులు ఇద్దరు వాళ్ళు జ్యేష్ఠ మాసంలో పుట్టారు, జ్యేష్ఠుడు, అప్పుడు రెండు జ్యేష్ఠులు అయింది. అంటే జన్మత రెండు జ్యేష్ఠులు వచ్చినాయి బై బర్త్, జ్యేష్ఠ మాసంలో చేయకూడదు. ఒకవేళ అతని ఇంటికి పెద్ద జ్యేష్ఠ నక్షత్రంలో పుట్టాడు, ఓకే, ఇంటికి పెద్ద జ్యేష్ఠ నక్షత్రంలో పుట్టాడు, రెండు జ్యేష్ఠులు అతనికి బై బర్త్ వచ్చింది, జ్యేష్ఠ మాసంలో చేయకూడదు. అర్థమైందా? లేదు, అమ్మాయి ఇంటికి పెద్ద జ్యేష్ఠ మాసంలో పుట్టింది, జ్యేష్ఠ నక్షత్రంలో చేయకూడదు. జ్యేష్ఠ మాసంలో పుట్టింది ఆమె బై బర్త్, ఇంటికి పెద్ద జ్యేష్ఠ మాసంలో పుట్టింది, జ్యేష్ఠ మాసంలో చేయకూడదు. సో ఇట్లా వీళ్ళు చెప్తారు. కానీ నేనేమంటాను అంటే మీరు ఆలోచించండి, ఈ రకంగా మీరు రకరకాల కారణాలు చెప్పి జ్యేష్ఠ 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 అంట త్రిజ్యేష్ఠ దోషం అని చెప్పి పెళ్లి చేయకుండా ఉంటే అది తప్పు అవుతుంది. ఎందుకనంటే అది ఒక కారణం, దానివల్ల ఏముండదు. వీళ్ళు చెప్పేదంతా ఎక్కడ కూడా మనకి చేయరాదు అంటే ఇది ఒక కారణం అని తప్పితే ఆ రకంగా ఒక కారణం పట్టుకొని మనం ముందుకు వెళ్ళకూడదు. అది ఆ రకంగా పెళ్ళిళ్ళు అనేవి చాలా కరెక్ట్గా జరగవు, అన్నీ ఆగిపోతూ ఉంటాయి. మంచి మంచి మ్యాచ్లు చూసుకుంటారు, ఏదో ఒక రూల్ వేసేస్తారు వీళ్ళు, అది రూల్ అంట. ఈ కారణం చేత వివాహాలు చేయకూడదు అనేసి చెప్పి ఇంకా ఏం చెప్పారు, తొలి గర్భజాతుడైన వరుడు అంటే ద్వితీయాది గర్భజాతైన కన్యను, తొలిచూటి కన్యను ద్వితీయాది గర్భవరుడు పెళ్లి చేసుకుని, అంటే తొలి గర్భజాతుడు అంటే మొదట గర్భంలో పుట్టిన వరుడు, ద్వితీయ గర్భజాత కన్యను అంటే మొదటి గర్భంలో, తొలి గర్భంలో పుట్టిన వరుడు తొలి గర్భంలో పుట్టాడు అంటే మొదట అబ్బాయి పుట్టాడు, రెండో ఆ ఇంటికి కన్య ద్వితీయ అంటే అమ్మాయి రెండో కన్య, ఇంటిలో రెండో అంటే వాళ్ళ అన్న ఉంటాడు, ఈ అమ్మాయి కన్య, తొలిచూటి కన్య. తొలిచూటి అంటే మొదటి పుట్టిన అమ్మాయి, ఇక్కడ ఇంట్లో అబ్బాయి రెండవ గర్భజాతకుడు అంటే ఆ ఇంటికి రెండవ శిశువు అన్నమాట. ఇట్లా చేసుకోవడం అంటే అక్కడ అబ్బాయి జ్యేష్ఠ అయితే ఇక్కడ అమ్మాయి ద్వితీయ అవ్వాలి, లేకపోతే ఇక్కడ అబ్బాయి జ్యేష్ఠుడైతే ఇక్కడ అమ్మాయి ద్వితీయ అవ్వాలి నీళ్ళు చెప్పటం, అట్లా చేసుకుంటూ వస్తాం. ఇది ఒక పెద్ద కారణం పెట్టేసి మీరు పెళ్ళిళ్ళు రాసేడిన బ్రహ్మశ్రీ ముల్లపూడి లీలాకృష్ణమూర్తి గారు దీంట్లో అంత మాత్రాన మీరు, నేను చెప్తానే ఉన్నాను, చాలా విషయాలు చెప్పాను. ఒక కారణం చేత వివాహం ఆగటము మంచిది కాదు. ఒక కారణం ఇది ఒక కారణం అంటే ఆ ఇంట్లో అబ్బాయి జ్యేష్ఠుడైతే అమ్మాయి ద్వితీయ సంతానం అయి ఉండాలి, లేదా అమ్మాయి జ్యేష్ఠురాలైతే అబ్బాయి ద్వితీయ సంతానం అయి ఉండాలి. అంతేగాని చేసుకోకూడదు అని వీళ్ళు చెప్తే అని అబ్బాయి జ్యేష్ఠుడైతే అమ్మాయి ద్వితీయం అవ్వాలి, లేకపోతే అమ్మాయి జ్యేష్ఠుడైతే అబ్బాయి అనే రూల్ ఏం లేదు. అది జ్యేష్ఠ దోషం అనేది ఇందులో పట్టుకుంటే పెళ్ళిళ్ళు ఆగిపోతాయి, అది చాలా కరెక్ట్ కాదు. నేను చెప్పాను, ఆ వివాహము చేసుకోకూడదు అంటే ఎన్నో కారణాలు కనిపించాలి, ఇది ఒక కారణమే. త్రిజ్యేష్ఠ దోషం అనేది